బీజేపీ ముందున్న లక్ష్యాలేంటి ఒకసారి చూద్దాం 10 టీవీ స్క్రీన్ పై. బీజేపీ లక్ష్యాలు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడం, కేసీఆర్ దూకుడును నియంత్రించడం, గ్రేటర్ హైదరాబాద్ పై పట్టు సాధించడం, మోడీ ప్రభుత్వంలో మంత్రి పదవులు, కాంగ్రెస్ను కనుమరుగు చేయటం. ఈ 5 లక్ష్యాలను బీజేపీ 17 సీట్లు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. కళ్యాణ్, ప్రధానంగా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగటం నిజంగా బీజేపీకి అంత సీన్ ఉందా? మనం ఇప్పుడు తాజా పరిస్థితి చూసుకుంటే ఆ పార్టీకి సంబంధించి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నారు. కొన్ని చేరికలు చేరటం వల్ల ఖచ్చితంగా టీఆర్ఎస్కు అది ప్రత్యామ్నాయంగా మారిపోతుంది అనుకోవచ్చా? సతీష్, టీఆర్ఎస్కి కొన్ని చేరికలతో బీజేపీ ప్రత్యామ్నాయంగా మారడం అనేది చాలా కష్టం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది రోజు రోజుకు దిగజారిపోవడం, టీడీపీ పూర్తిగా కనుమరుగై కావడం తెలంగాణలో. ఈ నేపథ్యంలో ఆ 2 పార్టీల ఖాళీతో వాటి పరిస్థితి వల్ల ఏర్పడ్డ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి బీజేపీ ఇది ఒక ప్రధాన అవకాశంగా భావిస్తుంది. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉంది, మోడీ లాంటి పవర్ఫుల్ నేత నాయకత్వంలో ఉంది, అమిత్ షా లాంటి వాళ్ళు దిశానిర్దేశం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాకుంటే మరెప్పుడు కూడా తెలంగాణలో బలోపేతం అవడం కష్టం అనే ఒక భావనలో బీజేపీ ఉంది. కాబట్టి సర్వశక్తులు ఒడ్డి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కావాలనే ప్రయత్నాలు మాత్రం బీజేపీ చేస్తుంది. సతీష్, రైట్. ఇక 17 సీట్లపై బీజేపీకి పట్టుదల ఎందుకు? దీనికి సంబంధించి బలంగా పనిచేస్తున్న మరో పాయింట్ చూద్దాం. కేసీఆర్ దూకుడును నియంత్రించడం. మనం ముందు నుంచి మాట్లాడుకుంటే కళ్యాణ్, ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఆయన కాంగ్రెస్కు బీజేపీకి సమదూరం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఈయన ఎన్డీఏ మనిషి అన్న ఒక ప్రచారాన్ని చాలా బలంగా చేస్తోంది. రాజకీయ విశ్లేషకుల అంచనా కూడా రేపు పొద్దున్న ఏమైనా నెంబర్ అవసరమైతే ఈయన యూపీఏ కంటే ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతారని. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ దూకుడును నియంత్రించడం ద్వారా ఎంతవరకు బీజేపీ సఫలీకృతం అవుతుంది? ఒకవేళ రేపు వీళ్ళకి నెంబర్ పెరిగితే ఎన్డీఏకే మద్దతు ఇస్తారన్నదే నిజమైతే ఎందుకో ఆయన దూకుడుకు అడ్డుకట్టు వేయాలని బీజేపీ అనుకుంటుంది? సతీష్, వాస్తవానికి 1999లో కావచ్చు, 2014లో కావచ్చు, బీజేపీ బలోపేతమయ్యే అవకాశాన్ని చేజేతులా జార్చుకుందామని భావిస్తుంది. ఎందుకంటే ఆ 2 సందర్భాల్లో కూడా బీజేపీ టీడీపీతో జట్టు కట్టింది. అలా జట్టు కట్టడం వల్ల టీడీపీకి అడ్వాంటేజ్ అయింది, కానీ తమకేం కాలేదనే ఆలోచనలో బీజేపీ ఉంది. అందుకే ఈసారి మొన్న అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఒంటరి పోరుకు మొగ్గు చూపుతుంది. మొన్న 118 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. ఇప్పుడు 17 లోక్సభ స్థానాల్లో కూడా బీజేపీ పోటీ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ దూకుడు అనేది ఇక్కడ ప్రధాన అంశం. ఎందుకంటే కేసీఆర్కు ప్రత్యామ్నాయం కావాలనుకున్నప్పుడు కేసీఆర్ బీజేపీతో ఉన్నా కూడా సొంతంగా పార్టీ ఎదగాలి. ఇక్కడ ఇంతకుముందు గత అనుభవాల దృష్ట్యా టీడీపీ కోసం తాము త్యాగం చేశాం కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు, బలంగా ఎదగాలి అని ముందుకు పోతున్న పరిస్థితి అయితే బీజేపీ నేతల్లో, బీజేపీ శ్రేణుల్లో మనకు కనిపిస్తుంది. సతీష్, రైట్, అబ్సల్యూట్లీ. అంటే ఒక విధంగా ఎంపీల సంఖ్యను ఎక్కువగా పెంచుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ ప్రియారిటీ తగ్గుతుంది, కాబట్టి మన ప్రియారిటీ పెరుగుతుంది, కాబట్టి ఆయన దూకుడికి బ్రేక్ వేయచ్చు అనేది బీజేపీ యోచనగా కనిపిస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్పై పట్టు సాధించడం అనేది మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 3 నియోజకవర్గాలు, అటు హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి, అలాగే కొన్ని నియోజకవర్గాలతో కలిపి ఉన్న చేవెళ్ళ కానీ, ఈ నియోజకవర్గాల పరిధిలో బీజేపీకి అనుకున్న స్థాయిలో కొంత పట్టు ఉంది. ప్రధానంగా ఇక్కడ అర్బన్ ఓటర్ రేపొద్దున్న ఫలితాన్ని డిసైడ్ చేయబోతున్నాడు. ఎందుకు ప్రధానంగా అర్బన్ ఓటర్ పైన కాన్సన్ట్రేషన్ చేసినట్టు బీజేపీకి? సతీష్, మీరు ఇంతకుముందు చెప్పినట్లు బీజేపీకి అసెంబ్లీలో ఒక సీటు ఉంది, అది గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్. కౌన్సిల్లో మరొక శాసనమండలిలో మరొక సీటు ఉంది, అది రామచంద్రరావు కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని. అంటే ఇక్కడ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చారు గ్రాడ్యుయేట్స్. ఇక్కడ ఓటర్లు, గోషామాల్ ఓటర్లు మద్దతు ఇచ్చారు. ఇక సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బండారు దత్తాత్రేయ ఉన్నారు. సికింద్రాబాద్లో ఇంతకుముందు కూడా ఆయన ఓవరాల్గా 4 సార్లు బీజేపీ అక్కడ గెలిచింది. కాబట్టి గ్రేటర్లో గట్టి పట్టు ఉందని బీజేపీ భావిస్తుంది. ఆ పట్టును ఈసారి కూడా నిలుపుకోవాలని బలమైన అభ్యర్థులను బరిలో దించింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి బరిలో ఉన్నారు, మల్కాజ్గిరి నుంచి రామచంద్రరావు బరిలో ఉన్నారు. ఈ 2 స్థానాల్లో కూడా గట్టిగా పట్టుంది తమకు. ఎలాగైనా ఈ 2 స్థానాల్ని గెలుచుకోవాలని ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా గ్రేటర్ ఓటర్లు కొంత, అంటే అర్బన్ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి నుంచి కూడా సాంప్రదాయకంగా కొంచెం అర్బన్ ఓటర్లో బీజేపీ వైపు మొగ్గు ఉంటుంది. కాబట్టి గ్రేటర్లో కూడా అదే మొగ్గు ఉంటుందని భావిస్తుంది. గ్రేటర్లో పాగా వేయాలంటే ఇప్పుడున్న అవకాశాన్ని వాడుకోవాలి. 2 లోక్సభ స్థానాలు గెలుచుకోవడం ద్వారా భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్లో, జిహెచ్ఎంసీలో కూడా తమ ప్రాతినిధ్యం పెంచుకోవచ్చు అనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. సతీష్, రైట్. కళ్యాణ్, మనం చూసుకుంటే 2014 ఎన్నికల్లో కేవలం గ్రేటర్ పరిధిలోనే 5 స్థానాలు దక్కించుకుంది భారతీయ జనతా పార్టీ. మొన్నటి వరకు 5 ఎమ్మెల్యేలు ఉండేవారు. మొన్నటి ఫలితాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే కేవలం రాజాసింగ్ మాత్రం, అది కూడా ఆయన కొంత ఇండివిజువల్గా రాజాసింగ్ ఉన్న
ఇమేజ్ కూడా బలంగా పనిచేసింది, వాళ్ళు అక్కడ గెలుపొందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీలు సాధించడం సాధ్యమవుతుందా? బీజేపీ బలం కూడా అంత గొప్పగా లేదు కదా. అంటే వాస్తవానికి బీజేపీకి పెద్ద ఆశలు ఏం లేవు తెలంగాణలో. రైట్. కొంత పోటీ చేయాలి, కొంత ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలి, కనీసం 4-5 లోక్సభ స్థానాల్లో గెలిచే వరకైనా వెళ్ళాలి, గెలవకపోయినా సరే గెలిచే వరకైనా వెళ్ళాలి అనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఖచ్చితంగా మల్కాజ్గిరి సికింద్రాబాద్పై మాత్రం ప్రత్యేకించి ఫోకస్ పెట్టింది. ఇక్కడ కొంత క్యాడర్ కూడా బలంగానే ఉంది, బీజేపీ క్యాడర్ బలంగా ఉంది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నారు ఈ 2 నియోజకవర్గాల్లో కూడా. వారికి ఖచ్చితంగా మోడీ చరిష్మా పనిచేస్తుంది, వారి మద్దతు బీజేపీకి ఉంటుందనే భావనలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ నేతలు శ్రేణులు అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి సతీష్. రైట్. ఇక తెలంగాణకు సంబంధించి ఎంపీ స్థానాలకు సంబంధించి 17 సీట్లపై పట్టుదల ఎందుకు, ఈ దిశగా వివిధ పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయన్న అంశానికి సంబంధించి టెన్టీవీ అందిస్తున్న రిపోర్ట్ అనాలిసిస్ మీరు ఇప్పుడు టెన్టీవీ స్క్రీన్పై వాచ్ చేస్తున్నారు. ఇక బీజేపీకి సంబంధించి ప్రధానంగా పనిచేస్తున్న 4వ పాయింట్ మోడీ ప్రభుత్వంలో మంత్రి పదవులు. మనం చూసాం 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలల గ్యాప్లో ఉన్న విస్తరణలో దత్తాత్రేయకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆ తర్వాత దత్తాత్రేయని మంత్రివర్గం నుంచి తొలగించారు. కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని పదే చాలా సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి కొన్ని సీట్లు సాధించుకోవడం ద్వారా మోడీ ప్రభుత్వంలో మంత్రి పదవులు సాధించుకోవచ్చన్న ఒక యోచన. రైట్. అంటే ఇక్కడ మనం దత్తాత్రేయకు ఒక అవమానం జరిగిందన్న భావన చాలా మందిలో ఉంది. నిజంగా మంత్రి పదవులు రావటం వల్ల ప్రయోజనాలు నెరవేర్చుకోవటం కుదురుతుందా, ఇక్కడ మాట నడుస్తుందా, ఈ అంశానికి సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి? సతీష్, బండారు దత్తాత్రేయకి ఇంతకుముందు వాజ్పేయి మంత్రివర్గంలో ఒకసారి, మొన్న మోడీ మంత్రివర్గంలో కూడా రెండోసారి క్యాబినెట్లో బెర్తు దక్కింది. అయితే క్యాడర్ని ముందుకు నడిపించడంలో, పార్టీని బలోపేతం చేయడంలో దత్తాత్రేయ పెద్దగా విజయవంతం కాలేదు. అయితే ఇప్పుడు దత్తాత్రేయ స్థానంలో ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలిస్తే, మోడీ అధికారంలోకి వస్తే, కేంద్రంలో ప్రధాని మళ్ళీ అయితే కిషన్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందనే నమ్మకం బీజేపీ శ్రేణుల్లో ఉంది. కిషన్ రెడ్డి కొంచెం పార్టీ క్యాడర్ను కూడా ముందుకు బలంగా తీసుకెళ్తారు, పార్టీ బలోపేతం అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అదే మంత్రి పదవిలో కిషన్ రెడ్డి ఉంటే తెలంగాణకు నిధులు తీసుకురావడంలో తన వంతు ప్రయత్నం చేస్తారు. ఆ వచ్చే నిధుల వల్ల తెలంగాణను అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనొచ్చు, కాంగ్రెస్ కంటే పై చేయిలో ఉండడానికి కూడా బీజేపీ ముందుకెళ్లడానికి స్కోప్ ఉంటుందనే ఒక ఆలోచన బీజేపీ నేతల్లో, ఆ పార్టీ శ్రేణుల్లో కూడా మనకు కనిపిస్తుంది సతీష్. రైట్. అంటే మీరు అన్నట్టుగా ద్విముఖ వ్యూహంతో అంటే కేంద్ర మంత్రి పదవి ఇవ్వడమే కాదు, దాని ద్వారా అటు కేంద్రం నిధులు రాష్ట్రానికి కేటాయిస్తుందన్న అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, దాని ద్వారా పార్టీని బలోపేతం చేయడం, ఆ 2 లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయడం, సాధించడానికి ఈసారి ఖచ్చితంగా ఈ ఎన్నికలు దోహదపడతాయని బీజేపీ భావిస్తుంది. రైట్. ఇక 17 సీట్లపై బీజేపీకి పట్టుదల ఎందుకు, దీనికి సంబంధించి బలంగా పనిచేస్తున్న మరో పాయింట్ చూద్దాం. కాంగ్రెస్ను కనుమరుగు చేయటం. ప్రధానంగా జాతీయ స్థాయి ఈక్వేషన్స్లో మనం చూస్తున్నప్పుడు బీజేపీకి ఉన్న ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ, అలాగే రెండో లక్ష్యం వామపక్ష పార్టీలు. వామపక్ష పార్టీలు అంత బలంగా లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిలువరించడం ద్వారా ఖచ్చితంగా మనం పైచేయి సాధించవచ్చు అనేది ఆ పార్టీ జాతీయ సిద్ధాంతం కూడా. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కళ్యాణ్, ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కొంత వీక్ చేస్తే మనం రెండో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగొచ్చు అనేది. కానీ కాంగ్రెస్ని కనుమరుగు చేయడం సాధ్యం అవుతుంది. మీరు ఇందాకలే చెప్పారు, ప్రధానంగా వాళ్ళకు బలమైన లక్ష్యాలు లేవు భారతీయ జనతా పార్టీకి, కేవలం 4-5 స్థానాలపైన దృష్టి పెడుతుంది, అర్బన్ ఓటర్ పైన ఎక్కువగా దృష్టి పెడుతుందని. అలాంటప్పుడు కాంగ్రెస్ని కనుమరుగు చేయడం సాధ్యమవుతుందా? అంటే బీజేపీ కాంగ్రెస్ను కనుమరుగు చేయకపోవచ్చు, కాకపోతే కాంగ్రెస్ ఆల్రెడీ టీఆర్ఎస్ దెబ్బతో విలవిల్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి కాంగ్రెస్ కనుమరుగు అవడానికి బీజేపీ కొంత బలోపేతం అయితే టీఆర్ఎస్ ఆల్రెడీ బలంగా ఉంది అనే భావనలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ను 3వ స్థానానికి నెట్టేయచ్చు తెలంగాణలో. తద్వారా కేంద్రంలో కూడా ప్రత్యామ్నాయం మీరు చెప్పినట్లు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కేంద్రం ప్రభుత్వం రావాలన్నా, యూపీఏ రావాలన్నా, ఎన్డీఏ రావాలన్నా ఈ 2 ప్రధాన జాతీయ పార్టీలు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ను కనుమరుగు చేసేందుకు ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని, సీట్లను పెంచుకునే కాంగ్రెస్ని ఇంకా కనుమరుగు చేసేందుకు తెలంగాణలో అవకాశం ఉంటుందనే భావనలో బీజేపీ ఉంది. ఆ దిశగానే బీజేపీ వ్యూహరచన కూడా ముందుకు సాగుతుంది సతీష్. రైట్ కళ్యాణ్.